ఊరుకోలేక అదేమిటి మంచం పక్కగా ఉంటే గదిలో చోటు ఉంటుందని అలా సర్దాను. ఏదో అనబోయాను. ఆయన ఆ మాటలు విననట్టు తువ్వాలు పట్టుకుని బాత్రూములోకి వెళ్లారు. చెళ్లున కొట్టినట్టు అవమానం పొందాను. అప్పటికి నా మనస్థితి మీరూహించండి. స్నానం చేసి లుంగీ, షర్టు వేసుకుని, తలదువ్వుకున్నారు. ఆ గదిలో వెనకేమనిషి లేనట్టు అదంతా చేశారు. కుర్చీలో కూర్చుని అంతా గమనిస్తూనే ఉన్నాను. ఫేన్ వేసుకుని మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నారు. ప్రయాణం బడలిక తోడు 10 గంటలైందేమో అప్పటికే నాకు నిద్రవస్తోంది. ఆయన మంచం మీద పడుకున్నారు. నేనెక్కడ పడుకోవాలి? అత్తవారింట్లో అందరి మధ్య ఆయన వాళ్ళు ఏమనుకుంటారోనని అలా ప్రవర్తించినా మేమిద్దరం స్వేచ్ఛగా మా ఇంట్లోకి రాగానే ఆయన మారుతారని సరదాగా ప్రతి కొత్త జంతలా ఉంటారని ఏమూలో నాలో మిగిలిన ఆశ కాస్త ఆయన ముభావత చూడగానే అణిగిపోయింది. అవమానంతో నా హృదయం మండింది. కాని మొదటిరోజే ఆయనతో తగవు పెట్టుకుని ఏం సాధించగలను? ఈ భర్తని ఈ సంసారాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నాది. ఆయన్ని అనుగుణంగా మార్చుకోవడంలో చాకచక్యం కనపరచుకోవాలిగాని సంసారాన్ని మరింత నరకంలో పడేసుకోకూడదు అన్న వివేకం నా ఆవేశాన్ని మందలించింది. సిగ్గు విడిచి ఆయన దగ్గరికి వెళ్లి ప్రక్కన కూర్చుని, ఏమిటలా ఉన్నారు? ఇదంతా నామీద కోపమేనా? అన్నాను లాలనగా. ఆయన నా చేయి తోసేసి విసురుగా అటు తిరిగిపోయారు. బావుంది కోపం. నేనేం చేశానని ఇలా సాధిస్తారు? ఇంటికొచ్చిన మొదటి రోజు ఇలాగేనా భార్యని ఆహ్వానించేది? నిష్ఠూరంగా అన్నాను. ఆయన తల ఊపలేదు, పలకలేదు. నా తెప్పేమిటో చెప్పి సాధించండి. అంతేగాని ఇదంతా నాకేం బాగోలేదు. మొదటి రోజునుంచి ఏమిటో గొడవలు మన మధ్య. ఆయన చివుక్కున ఇటు తిరిగారు. తీక్షణంగా, నాకు బాగులేదు. నీ వరసని పొగరు తగ్గితే తప్ప మన కాపురం ఇలాగే ఏడుస్తుంది అన్నారు కటువుగా. కోపం వస్తున్నా ఆపుకుని, అంత అపరాధం నేనేం చేశాను? నా పొగరు ఏమి చూశారు? శాంతంగా అడిగేను. ఇంకా ఏం చూడాలి? 3 రోజులలోనే ఇలా ప్రవర్తించిన దానివి. ఏదో అంటున్నారు ఆవేశంగా. అంటే ఎలా ప్రవర్తించాను? స్పష్టంగా చెప్పండి. సూటిగా అడిగాను. నోటితో చెప్పాలా? అడుగడుగునా నీ అహంకారం నా దగ్గర మావాళ్ల దగ్గర చూపించావు. అదంతా సహించి నీ కొంగు పట్టుకు తిరిగే చవటదద్దమ్మని కానని గ్రహించు. నీవాడించినట్లు వాడి మావాళ్లకి దూరం అవుతానని మాత్రం అపోహపడకు. ఎవరి హద్దుల్లో వారుండాలి అని గుర్తించి మసలుకో. నీ అతి తెలివి నా దగ్గర కాదు. అంత మాట పడని దానివి. స్త్రీ స్వాతంత్ర్యాలు వగైరా ఉద్దేశాలుంటే పెళ్లి చేసుకోకపోవలసింది. అలా ఇష్టం లేకపోతే నీవు మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఆవేశంగా, తీక్షణంగా, పరుషంగా ఆయన అన్న మాటలకి జవాబు ఏం చెప్పగలను? భార్య అంటే అణిగి మణిగి పడి ఉండాల్సిందేనని ఆయనంత స్పష్టంగా చెబుతున్నాక, అలా పడివుండక గత్యంతరం లేదన్న సంగతి తెలుస్తుండగా ఇంక నోరు విప్పి నేను చెప్పేది, చెప్పుకునేది ఏముంటుంది? గొంతుకు ఏదో అడ్డు పడినట్లు గుటకమింగాను. నేను కట్టుకున్న ఆశా సౌధాలు కళ్లముందు కూలిపోతున్నట్టు దిగాలు పడిపోయాను. నా మౌనం, జవాబు చెప్పలేని నిస్సహాయత చూసి ఆయన గెలిచినట్లు గర్వంగా చూశారు. నా ఓటమిని అంగీకరించలేక బలవంతాన పొంగే కన్నీటిని లోపలికి పంపేశాను. పక్కమీద నుంచి లేచి కింద నా పరుపు పరుచుకుని వ్రాలిపోయాను. ఆయన నా చెయ్యి పట్టుకులాగి, ఏం మాట్లాడవు, ఇక ముందు సరిగా ప్రవర్తిస్తానని చెప్పు అంటూ నా పక్కమీదకి వచ్చారు. జవాబు నా కళ్ళు చెప్పాయి. ఎంత ప్రయత్నించినా ఆగని నా ఓటమిని ఆయనకి పట్టించాయి. ఎందుకా ఏడుపు? ఈ బుద్ధి ముందే ఉంటే ఇంత గొడవ ఎందుకు జరుగుతుంది? ఓం చాల్లే, ఊనంటే ఏడుపు ముందుంటుంది మీ ఆడవాళ్లకి. చాలు ఊరుకో, ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు అంటూ కొంగుతో కన్నీరు వత్తి కౌగిలిలోకి లాక్కున్నారు. ఏం చేశాను? నా నేరం ఏమిటి? దేనికి నేను క్షమాపణ చెప్పాలి అని ఎలుగెత్తి అడగాలనిపించినా నా నోటిని మూసుకున్నాను. గట్టిగా పళ్ళు బిగించాను. పెదాలు చిట్లాయి. ఆక్రమించుకుంటున్న ఆయన స్పర్శకి పులకింత గాదు కలిగింది. తిరస్కారం, ఏహ్యత, ఇదంతా నేను తప్పు చేసి సహించడం లేదు. గత్యంతరం లేక అన్న సంగతి ఆయనకి ఎలా తెలుస్తుంది? నా మనసు ఆక్రోశించింది. డాక్టర్ గారు, ప్రేమ లేనిచోట సెక్స్ ఎంత నరకమో అనుభవిస్తే గాని అర్థం కాదు. ఆయన ప్రేమకి నేను నోచుకోలేదు. ప్రతి సంఘటన, ప్రతి చర్య, ప్రతి క్షణం, ప్రతిరోజు ఆయనమీద నాకు తిరస్కారాన్ని, ఏహ్యతని పెంచాయి తప్ప ప్రేమని, గౌరవాన్ని పెంచలేదు. మా ఇద్దరి మధ్య అనురక్తి, అనురాగం లేవు. ఆయన పురుషుడు కనుక సెక్సుకే ప్రాధాన్యత ఇస్తారు. కనుక ఆయనకి కావలసింది నా శరీరం తప్ప మనసు కాదు. కనుక నాతో ఆయన ఐహికంగా ఎలా ఉన్నా, దైహికంగా సంతృప్తిపడి ఉండవచ్చు. కాని స్త్రీని నేను. ఆడది సెక్స్కి పురుషుడిలా అత్యంత ప్రాధాన్యత ఇవ్వదు. ప్రేమలేని సెక్సుతో స్త్రీ సంతృప్తి పడలేదు. సంతృప్తి పడకపోవడం అటుంచి అలాంటి సెక్స్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. కాని పురుషుడు ఆమె ఇష్టాయిష్టాలకి విలువ ఇయ్యడు. అతన్ని ప్రతిఘటించే శక్తి, అంత మానసిక, శారీరక బలం స్త్రీకి లేవు. అంచేత మనసులో అసహ్యించుకుంటూ, కళ్ళు మూసుకు ఒళ్ళు అప్పగించడం మినహా ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలు. నా స్థితి అంతే.
ఆయన కోరినప్పుడు అది కూడా ఇవ్వకపోతే ఇంకా ఆ కాపురం ఆమాత్రం కూడా నిలబడదన్న నిజం గుర్తించి కళ్ళు మూసుకుని మనసు చంపుకుని వళ్ళు అప్పగించేదాన్ని. ఆ రోజునుంచి ఈరోజు వరకు అంతే. ఆ కాసేపు మాత్రమే ఆయన ప్రసన్నంగా కనపడేవారు. ఆ తరువాత ఆయన చిరాకు, కోపం, అసహనం అన్నీ మామూలే. ఏదో చెబుతూ దేన్లోకో వెళ్ళిపోయాను. డాక్టర్, ఎంతవరకు చెప్పాను? శారద ఆయాసంగా ఆగింది. విజయ వాచి చూసుకుంది. టూకీగా చెప్తాను డాక్టర్. ఎంతో చెప్పచ్చు. మహాభారతం అవుతుంది అన్ని గొడవలు చెపితే. మా కాపురం మొదటిరోజు గురించి చెప్పాను కదూ. ఆయన స్వభావం కొంత అర్థం అయింది. ఇంకా ఆయనతో వాదించి గెలవలేను. ఆయనన్నదానికి తలవూపడం తప్ప గత్యంతరం లేదని అర్థమయి దానికి అనుగుణంగానే నడవసాగాను. సామాను కొందాం రమ్మంటే నాకు ఆఫీసుంది, నీవు వెళ్ళి కొనుక్కో. నీ కట్నం డబ్బు ఇచ్చారుగా మీ వాళ్ళు అన్నారు. కొత్త ఊరు, కొత్త చోటు ఒక్కర్తిని ఎలా వెళ్ళను? అయినా మా ఇంటికి కావలసినవి కొత్త సంసారానికి ఇద్దరం వెళ్ళి ముచ్చటగా ఏరి తెచ్చుకోవాలనిపించినా ఆయనకి నచ్చచెప్పలేననిపించి తలాడించాను. ఇంటికి కావలసిన ముఖ్యమైనవి చవకరకంలో తేలిపోయే ఇండాలియం గిన్నెలు, స్టీలు కంచాలు 2, వంటపాత్రలు 4 ముఖ్యావసరానికి కొనేసరికి 600 అయింది. కొద్దిగా బియ్యం, దినుసులు, ఓ జనతా స్టవ్, మరో బాల్చీ వగైరాలన్నీ కొన్నాను. మరో 200 అయింది. బొత్తిగా మడత మంచం ఎలాగని ఓ నవారు మంచానికి ఆర్డరిచ్చాను. నవారుతో కలిసి 125 అయింది. మిగిలిన 75తో ఓ చవకరకం బట్టల స్టాండు, 2 పీటలు చవకరకం టేబుల్కి ఆర్డరిచ్చి వచ్చాను. అన్నీ కొంటుంటే తల్లిదండ్రులు ఆడపిల్లలకి వేలకి వేలు కట్నాలు పోసే బదులు కాపురానికి కావలసిన వస్తువులు 4 కొని ఇస్తే ఎంత బావుంటుంది అనిపించింది. ఇంట్లో వస్తువులు నీట్గా సర్ది సాయంత్రం ఆయన వచ్చేసరికి వేడిగా ఉప్మా చేసి, కాఫీ చేసి, వంట కూడా పూర్తి చేసి ముస్తాబై ఉన్నాను. ఏర్పాటులు చూసి ఆయన ప్రసన్నులైనట్టు కనిపించింది. కాని మెచ్చుకోవడం పరువు తక్కువన్నట్టు ఉప్మా తింటూ, ఎంత ఖర్చయింది? ఏం కొన్నావు? అన్నారు. ఆమాత్రం అడిగినందుకే సంతోషంగా నేను చేసినదంతా ఏకరువు పెట్టాను. అంతా ఖర్చయిందన్నమాట. ఇదంతా మీ వాళ్ల ఖర్చు. అనవసరంగా నా నెత్తిన రుద్దావు. ఆ మాటతో మళ్ళీ ఆ ప్రసక్తి తేగానే నా ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయింది. అయినా ఏమంటే తప్పోనని ఊరుకున్నాను. ఆయనకి 800 జీతం, ఇంటద్దె 200 పోను. భార్యాభర్తలం ఇద్దరం 600తో హాయిగా స్వేచ్ఛగా బతకొచ్చు. 100-200 పొదుపుగా వాడుకుంటే మిగుల్చుకునే ఇంటికి కావలసినవి ఒక్కొక్కటి చేర్చుకోవచ్చును. ఆమాత్రం సంపాదన ఉండి ప్రతిదానికి అత్తవారు ఇదివ్వలేదు, అందివ్వలేదని సాధించే ఆయన మనస్తత్వం నాకు ఎంతో అసహ్యం అనిపించేది. స్వశక్తితో తన డబ్బుతో తను సంసారానికి 4 అమర్చుకోవడంలో ఎంత తృప్తి ఉంటుంది? మరొకరు ఇచ్చిన దానితో పబ్బంగడుపుకోవాలనే ఆయన ఉద్దేశాలని చూస్తే వళ్ళు మండేది. చదువుండి సంస్కారం లేని ఆయన ప్రవర్తనని క్షమించలేకపోయేదాన్ని. ఆయన మనస్తత్వమే అసలు చిత్రంగా ఉండేది. ఎప్పుడూ సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్లుంటారు. మొహాన నవ్వే ఉండదు. మనసారా నవ్వుతూ మాట్లాడడం తప్పన్నట్టు నలుగురిలో నవ్వినా బలవంతంగా నవ్వినట్టే ఉండేది. షార్టు టెంపర్ సరేసరి. ఏ చిన్న మాటన్నా ముక్కు మీద ఉంటుంది కోపం. తన మాట తప్ప మరొకరి మాట వినడం అన్నది చిన్నతనం అనుకునే స్వభావం. ఇవన్నీ అలా ఉంచి ఓ సరదా లేదు. సినిమాలు చెత్తంటారు, పుస్తకాలన్నా చదవరు. ఉదయం లేవడం, 7 గంటలకి తయారై ఫ్యాక్టరీకి వెళ్లడం, సాయంత్రం 6 గంటలకో రావడం, అలిసిపోయి పడుకుని లేచి 8 గంటలకి భోంచేసి కాసేపు పేపరు తిరగేసి న్యూస్ విని పడుకోవడం, ఇదీ దినచర్య. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఏ సెలవు రోజన్నా ఎటన్నా వెళ్లాలనిపించదు ఆయనకి. స్నేహితులనేవారే లేరు. రోజంతా ఒక్కర్తిని ఉంటాను. కనీసం ఆయన వచ్చేకన్నా సరదాగా మాటాడుకుంటూ, ఏ వారానికో ఒకసారి సినిమాకో, షికారుకో తిరిగి రావాలనుకోవడం ఏ భార్యన్నా కోరుకునే అతి చిన్న కోరికలు. ఆయనకి సినిమాలు ఇష్టం లేకపోయినా భార్య కోసం ఆమాత్రం వెళ్ళొచ్చు. ఇంకొకరి కోసం సర్దుకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. ఇతరులు ఆయన కోసం సర్దుకోవాలి గాని ఆయన ఏ చిన్న విషయంలోనూ తన పద్ధతి మార్చుకోలేరు. హాస్యానికన్నా స్పోర్టివ్గా తీసుకోలేరు.